అంగడి సరుకుల చిన్నారుల విక్రయాలట 11 మందిని పట్టుకున్న శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు. వారిలో సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు కూడా ఉందట. అద్దె గర్భాల కోసం చెత్త ఏరుకునే మహిళల్ని ఒప్పిస్తున్న ముఠాట. రాజధానిలో మరోసారి బయటపడ్డ పిల్లల అక్రమ రవాణా. చెత్త ఏరుకునే లేడీస్ మహిళలు ఉంటారు కదా, వాళ్ళ ఇప్పుడు సరోగసి అంటారు కదా, అద్దె గర్భం అంటే కుటుంబం ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అవుతే వీళ్ళకి సంబంధించిన ఇవి తీసుకొని ఎవరిని ఏ మహిళ చెత్తేరుకున్న మహిళ దాంట్లోకి ప్రవేశింపజేసి ఆమె పిల్లని కంటదన్నట్టు ఆ బేబీని వీళ్ళకి ఇస్తారు. మళ్ళీ దాన్ని సరోగసి విధానం అంటారు కదా, అద్దె గర్భం. సో అట్లా ఒక ముఠా తయారైందట. ఇగో కన్న తల్లి ఒడిలో కేరింతలు కొట్టాల్సిన చిన్నారులు అంగట్లో సరుకులా మారుతున్నారు. నెలలు నిండని వయసులోనే అక్రమ రవాణా ముఠా చేతులకు చిక్కి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని చిన్నారుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠా శంషాబాద్ ఎస్ఓటి పోలీసులకు చిక్కింది. అహ్మదాబాద్, సిద్దిపేటల నుంచి 2 చిన్నారుల్ని తీసుకొచ్చి మియాపూర్లో విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సంజయ్తో కలిసి మాదాపూర్ డీసీపీ రితిరాజ్ గచ్చిబౌలి కార్యాలయంలో బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకిపల్లి గంగాధర్ రెడ్డి సికింద్రాబాద్లో ఉంటాడట. చిన్నారుల విక్రయాలకు సంబంధించి ఇతని మీద 5 కేసులు ఉన్నాయట. ఈ పిల్లల నమ్ముడే అట ఈయన పనిగా. ఫెర్టిలిటీ కేంద్రాల్లో పనిచేస్తూ ఐవీఎఫ్, సరోగసి కోసం వచ్చే దంపతులతో మాటా కలుపుతాడట. డబ్బులు ఇస్తే నెలల వయసున్న పిల్లల్ని విక్రయిస్తాను అని చెప్తారట. వివిధ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు వెళ్ళి నిరుపేద తల్లిదండ్రులకు డబ్బుల ఆశ చూపించి పిల్లల్ని తీసుకొస్తారట. తొలిసారిగా 2014లో చిన్నారులను విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు పోయిందట. తర్వాత మళ్ళా 2018లో ఇదే వ్యాపారం కొనసాగించిందట. ఆర్జీఐఏ బాలాపూర్ పోలీసులకు చిక్కిందట. అప్పటికే అతడు 12 మంది పిల్లలను విక్రయించిందట, అమ్మిండట. 2020లో మళ్ళా 3వసారి అల్వాల్ పోలీసులకు దొరికిందట. ఇలా 3 సార్లు జైలుకి వెళ్ళొచ్చినా అతడు మారలే. ఈ ఏడాది ఆగస్టులో సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్ట్ అయిన మూసాపేటకు చెందిన మహిళ కుమ్మరి హర్షారాయ్ ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చింది. ఆమెతో కలిసి గంగాధర్ రెడ్డి మళ్ళీ ఈ చీకటి దందా మొదలుపెట్టిండట. వానికి మొత్తం జైలునే ఉంచడం బెటర్ ఇక, అంతే కదా. అట్లాంటి ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు పోలీసులు నిఘా పెట్టాలి, సెకండ్ టైం చేయడానికి అవకాశం ఉంది. సెకండ్ టైం అలా చేసి మళ్ళీ థర్డ్ టైం అలా చేసింది అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే పోలీసుల యొక్క నిఘా అనేది ఇట్లాంటి నేరస్తుల మీద లేదని అర్థమవుతున్నది. వానికి అలవాటు అయిపోయింది, జైలుకే కదా ఏముంది, మహా అయితే 3 నెలలు పోతాం వస్తాం. ఇంకా ఆడ మంచిగా పొద్దుగాల 11 గంటలకు, పొద్దుగాల 6 గంటలకు 7 గంటలకు టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం 11 గంటలకే లంచ్ ఉన్నది, 5 గంటలకు డిన్నర్ ఉన్నది. తింటివా పంతివా మళ్ళీ లేస్తావా, మంచిగా బాడీ కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఫిట్గా తయారవుతున్నది. పోయేద్దాంపా ఒక 3 నెలలు అన్నట్టున్నది వాళ్ళది కూడా. ట్రీట్మెంట్ గట్టిగా ఇస్తే మళ్ళీ ఎందుకు చేస్తారు. పాత స్నేహితుడితో జట్టు కట్టిండట. నగరంలోని దమ్మాయిగూడలో నివసించే వేముల బాబురెడ్డిది ఏపీలోని కడప జిల్లా అట. పాత మిత్రుడైన ఇతన్ని కలుపుకొని గంగాధర్ రెడ్డి దందా కొనసాగిస్తుంది. వీరిద్దరూ గతంలో ఆసుపత్రులు, ఫెర్టిలిటీ కేంద్రాలకు బ్రోకర్లుగా పనిచేసేవాళ్ళట. నిరుపేదల పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేవాళ్ళట. 2020లో అల్వాల్ పోలీసులకు దొరికిరట. బాబురెడ్డి మీద దేవరకొండ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. తాజాగా మరోసారి చేతులు కలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరుకు చెందిన దారం లక్ష్మి, బీహార్లోని శివాన్ జిల్లాకు చెందిన జీడిమెట్లలో ఉండే హరిరాయ్, జగద్గిరిగుట్టకు చెందిన సంగీతాదేవి, నారపల్లిలో నివసించే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన సుజాత, సికింద్రాబాద్ వాసి సిద్దిపేట జిల్లాకు చెందిన అనురాధ, బేగంపేట వాసి జ్యోతి, చింతలకు చెందిన మాధవి, ముషీరాబాద్లో ఉండే శోభ, వీళ్ళందరినీ హెల్పర్ల కింద పెట్టుకున్నాడట. ఇక డివిజన్ కోటి రిపోర్టర్ల ఛానల్ కాక స్ట్రింగర్లను పెట్టుకున్నట్టు వీడి దందాకి ఏరియాకి ఒకరిని పెట్టుకున్నాడు, ఒక లేడీని పెట్టుకున్నాడు. ఇగో ఏం చేయాలా, అహ్మదాబాద్కు చెందిన దంపతుల నుంచి నెలల వయసున్న చిన్నారిని కొన్నాడట. ఎక్కడి నుంచి, అహ్మదాబాద్ దగ్గర నుంచి. మరోవైపు సుజాత, అనురాధ, జ్యోతి, మాధవి, శోభల ద్వారా సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతుల నుంచి బాబురెడ్డి ఒక చిన్నారిని కొని తీసుకొచ్చిండట. ఈ 2 పిల్లల్ని హైదరాబాద్లో సంతానం లేని తల్లిదండ్రులకు అమ్మేందుకు సిద్ధమవుతుంటే పోలీసులు పట్టుకున్నారట. శంషాబాద్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సంజయ్, మియాపూర్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ల బృందం మంగళవారం మియాపూర్లో 11 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారులని అమీర్పేట్ శిశు విహార్కి అప్పగించారట. ఇంత ఘోరంగా తయారయ్యారు చూడురిగా, ఎటుపోతున్నది అసలు. కానీ పుసుక్కున కొనుక్కున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఆగమైపోతారు అనవసరంగా. పుసుక్కున దొరికిర్రు అనుకో, మీరు ఇంతకాలం నెలల పాటు, సంవత్సరాల పాటు పెంచుతారు. కొనుక్కున్న పాప అనుకో, పోలీసులు ఏం ఊరుకోరుగా, మీ దగ్గరనే ఉంచుకోరు, మీరే పెంచుకుంటారు కానీ వదలరు, గుంజుకపోతారు. మొన్న ఉప్పల్లో జరిగిన దానికి ఏమైంది, మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే అప్పుడు కోర్టు
మానవతా దృక్పథంతో ఆలోచించి వాళ్ళకే ఇవ్వాలని చెప్పింది. మరి అది కూడా ఇంతవరకు ఇచ్చిరో లేదో తెలియదు మళ్ళీ.